హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా నుంచి 3 కేజీలు బోన్లెస్ చికెన్ పచ్చడికి ఆర్డర్ వచ్చింది. అది ఎలా కట్ చేస్తానో మీకు చూపిస్తాను. మామూలు కాదు, మీరు ఆశ్చర్యపోవాలా, అంత నీట్గా క్వాలిటీగా కట్ చేస్తా. రైట్, కోట్ చూడండి ఎలా ఉంది. ఇట్లా ఉండాలి. బోన్లెస్కి కోళ్ళు పెద్ద సైజు ఉంటాయి, భలే హ్యాపీగా ఉంటుంది. బోన్లెస్ సగం మా చేతులతోనే పీకాల్సి వస్తుంటుంది, ఎందుకంటే ఈ కత్తితో కొన్ని తీయగలం, కొన్ని తీయగలం. సగం వర్క్ అదంటే సగం వర్క్ ఇది. అందుకోసమే తిని పుష్టిగా ఉండాలా, కరెక్ట్ టైంకి తినాలా. చాలామంది మా బిజినెస్ పరులు పని మీద డబ్బు మీద వ్యామోహంతో, అంటే మనకు కస్టమర్స్ దేవుడు అంటాం కదా, వాళ్ళు అలా ఉన్నప్పుడు కొన్ని మనం అశ్రద్ధ చేసి మన ఆరోగ్యాలే పాడు చేసుకుంటాం. వీలైనంత వరకు మీకు ఆకలి వేసినప్పుడు కరెక్ట్ టైంకి తినేసేయండి. మీకు బిజినెస్ ఉన్నా ఒకసారి ఒక 5 మినిట్స్ అని చెప్పండి, స్పాట్కి ఏదైనా తెచ్చుకొని, లేకపోతే దుకాణం అన్నా మూసేయండి. సరే, మనకు ఆరోగ్యానికన్నా మించింది ఏమీ లేదు. మనం బాగుంటే అన్నీ మనం వెంటే వస్తాయి. మనం బాగాలేదనుకోండి, మనం ఉంటేనే ఏదైనా. ఏం రావునా అమ్మా, మరి నీ అంకమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత వేసుకుంటుంది కదరా, మళ్ళీ అడిగి వెళ్ళి ఫోన్ చేసావు లేవా? ఇక్కడ పెట్టు. ఆకురా నాయన, నేను వేస్తారా నాయన, నువ్వు బిగర్ చేయమాట. నాకు మిస్డ్ కాల్ ఇచ్చేసి నువ్వు పైకి వెళ్ళి నాకు జస్ట్ మిస్డ్ కాల్ గుర్తున్నా ఉంటే డబ్బులు తగ్గి చాలా జాగ్రత్త అవుతున్నాము. కాదు, మన ఆయన కొట్టాలి కదా పొద్దున. ఆయన అడిగింది అది, ఆయన చెప్పా ఇప్పుడు కొడతానని చెప్పా. అందుకోసమే నా అడుగు ఫోన్ చేసింది. అడిగిన నా దగ్గర అమౌంట్ లేదు. ఏదిరా 30 రూపాయలు లేకుండా మళ్ళీ 2-3 బ్యాంకులు మెయింటైన్ చేస్తావు. ఏమని చెప్పు. రైట్, ఏదన్నా ఫ్రెష్ న్యూస్? ఇటు రాజకీయ నుంచి, పబ్లిక్ నుంచి విజయవాడ అతలాకుతలం అయిపోయిందంట. అరే అట్లా మీ ఊరు సైడ్ అంతా అతలాకుతలం ఉంటే
రాజకీయంలో ఓ మన పుస్తకంగా చదివినట్టు చదివి ఆవపోసిన మాటలు చెప్తూ ఉంటావు. వెళ్ళి ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు రంగంలోకి దిగాల. నవ్వుతాడు చూడు, ఇగో నవ్వుతాడు చూడు, దాని నవ్వుతాడు చూడ, ఆ నవ్వే చనిపోతుందండి. ఏమైంది? అది చూడొచ్చింది, చూడటానికి వచ్చిండు, శవాలను నవ్వుతుంది చేసాడు. హాస్పిటల్ ఉన్నారు, నవ్వుకుంటూ మాట్లాడు, బాధతో మాట్లాడు. అరే ఫేస్ అలా పెడితే నవ్వినట్టారా? ఓడు ఏదో పంచాయతీ ఉన్నట్టుంది. అది కాదు, మన నుంచి సరిపోతే కొత్త నుంచి ఎలా ఉంటుంది. ఇది ఈ సైజు కరెక్ట్గా ఉంటుంది. 10 గ్రాములు, 10 గ్రాములు పచ్చడికి 10 గ్రాములు. సత్య 5 నిమిషాలు ఆగరా, వేస్తా. మన దగ్గర ఇంత ఫ్యాట్ ముక్క కానీ ఇంత చెట్టు కానీ ఏ నిమిషాలు అంత నీట్గా తెచ్చేస్తుంది. ఎట్లా ఉందంటారా ఇప్పుడు పరిస్థితి ఏంటి? పైనుంచి వరదనా లేకపోతే అక్కడ వర్షాలు పడుతున్నాయా? పైనుంచి వరద వస్తే అక్కడ ఏమి నిండి చెరువులు ఇవన్నీ నిండి లోపలికి వస్తున్నాయా ఏంటి? దిగు, రంగంలోకి దిగు. వెళ్ళి 3-4 రోజులు పోయి ఎక్కడెక్కడ నీళ్ళున్నాయి, ఆహారం లేని వాళ్ళకి ఆహారాలు ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టి నీ కష్టాన్ని చూసి మీడియా అంతా నీ వైపే మళ్ళా. ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళంతా దేశానికి సేవ చేయాలా. బాగా 3 పూటలు తిని ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది విజయం అని చెప్తావురా ఎంకమ్మ. మంచి జరిగినా చెడు జరిగినా ముందుకు సై అనాలరా, అదే మానవత్వం. అన్నా నువ్వు మిస్సుడు కాలి అన్న కాలి, నేను తగులుకుంటా.
ఏ బండి వచ్చింది. చిన్నపిల్లలకి బండ్లు నేర్పించొద్దన్నప్ప. పిల్లలు మా ఇంటి ముందర ఒక ఆయన ఉంటాడు, ఏదో పేరు ఉంది, ఆయన పేరు ప్రేమో ఏదో ఉంటుంది పేరు. ఆయన వాళ్ళ పిల్లలకి ఇప్పటి వరకు కూడా సైకిల్ తప్ప 20 years ఉంటాయి వాళ్ళ పిల్లలకి. పెద్దోళ్ళే అయినా కానీ బండి ఇప్పించాడు ఆయన. ఇంత డబ్బున్న మనిషి సైకిల్. ఆయన ఏంటంటే పిల్లలకి అన్నీ తెలియాలి. మనం చిన్నప్పుడు ఎంత కష్టపడ్డాం, పిల్లలు ఇప్పుడు కష్టాలే పడట్లే. మనం అనుకుంటాం బండి ఇప్పిస్తే ఏమైందని, కానీ వాళ్ళ కష్టాలు తెలియలే. మనం చిన్నప్పుడు ఎలా పరిగెత్తేవాళ్ళం. సైకిల్ ఉంటే మనకి ఏదో మనకు పుల్లెట్టున్న అంత ఆనందం. నేను చిన్నప్పుడు మా నాన్న సైకిల్ ఎక్కడున్నా సెకండ్ హ్యాండ్ సైకిల్ తెచ్చుకునేవాడు, మనిషి కొనుక్కునేవాడు. అట్లాస్ ఇప్పటికీ నా దగ్గర సైకిల్ ఉంటుంది, ఒకటి అట్లాస్, ఒకటి రేంజర్ సైకిల్ కూడా ఒకటి మా మేరాలోకి కొనిస్తే బర్త్డే గిఫ్ట్గా. ఆ పిల్లోడు పెద్దగా అయిపోయి బెంగళూరులో చదువుకోవడానికి వెళ్ళాడు. అదే ఇంకా మళ్ళీ నాకే ఇచ్చిపోయాడు. 2 సైకిళ్ళు దొరుకుతున్నా. శరీరాన్ని కష్టపెట్టాలి, సుఖపెట్టకూడదు. ఎప్పుడు కష్టపెట్టాలి, ఎప్పుడు సుఖపెట్టాలా మనం నేర్చుకోవాలి. కష్టాన్ని సుఖాన్ని సమపాలుగా మనం చేసుకుంటేనే శరీరం హాయిగా ఉంటుంది. అంత సుఖాన్ని లోపలికి తోసేస్తే శరీరానికి కష్టం అనేది లేకుంటే ఏడ బతుకుతారు పిల్లలు. గుంబాలు బండ్ల మీద తిరిగి మళ్ళీ ఇది కార్లు. నేను ఒక పిల్లోడు బయట నిలబడ్డాను, అక్కడ నుంచి పెద్ద కారు అసలుకి నా ముందు నుంచి, మా షాప్ ముందు నుంచి పోతున్నాడు. ఎంత స్పీడ్లో పోతున్నాడు. అసలు తగిలితే ఎక్కడన్నా అయిపోయినట్టు. అంతే ఈ దరిద్రులంతా తల్లిదండ్రులకి ఇంకా ఏదో ఒకటి నాశనానికి పుడతారు పిల్లలు. మంచిగా బతకండ్రా. డబ్బు ఉంటే కష్ట సుఖాలు తెలియపరచండి పిల్లలకి. దాన ధర్మాలు, మంచి చెడు అన్నీ పిల్లలకు చెప్పండి. అంతేగాని బలాదురుగా తిరిగి పబ్బులకు పంపించి నేను ఎంజాయ్ చేయలేదు, నా కొడుకు ఈ స్టైల్లో ఉంటే బాగుంటుంది. దేనికి వాడు పట్టు అని 30-40 సంవత్సరాలు కూడా బతుకుతాడు. మీరు చేసే పనులు మనకి ఎంత డబ్బున్నా మీకు తెలుసు. ఎంత డబ్బున్నా శరీరాన్ని కష్టపెడితేనే రోగం రోస్టులతో గోళీలతో ప్రతిరోజు నేను గోళీలు వేసుకుంటూ పిల్లల్ని కూడా ఇక్కడ దిగుతాము. 50 కూడా సరిగ్గా బతుకుతలేరు. అంత హార్ట్ అటాక్లతో గోవింద. ఆ 50 కూడా మళ్ళీ ఇంత ఉప్పకాయలతో రోగం రోగులతో. తెలుసు వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ మేము ఇంత కష్టపడినాం, వాళ్ళు కష్టపడే పైకి వచ్చుంటారు. మేము ఇంత కష్టపడినాం, పిల్లల్ని ఇంత కష్టపడకూడదు, హాయిగా ఎంజాయ్ చేయాలి. నీకు ఉన్నట్టే చరిత్ర వాడికి ఉండాలా. అంతా నువ్వే భరించి వాడికి సుఖం తెస్తే, సుఖాన్ని పెడితే ఏం చేస్తావు చెప్పడానికి? మన పిల్లలకి మంచి చెడు కష్టాలు సుఖాలు ఏంటంటో చూపించాలి, పిల్లలకి నేర్పించాలి. అప్పుడే వాళ్ళ చరిత్ర బాగుంటుంది. అరే పలానా పిల్లోడు అని మనమే నేర్చుకోవాలి. పిల్లలారా మనకే వాళ్ళు ఏదో కొనిచ్చినంటే డాడీ వద్దు, నేను మామూలుగానే బతుకుతా. ఇక్కడ ఒకసారి ఉంటారు వాళ్ళ వేరే కంపెనీ ఆయనకి, వాళ్ళ పిల్లలు కూడా అతను జాబ్ చేయిస్తుంటాడు. ఆయన పెద్దగా, ఆయనకి ఎన్ని కోట్లు ఉంటాయి ఆయనకి. BMW కారు తిరిగే కెపాసిటీ నన్ను తిప్పుతాడు.
కానీ కష్టం అంటే ఏంటో నేర్పిస్తుంటాడు. మన ఎదురుగానే నా షాప్కి తీసుకొస్తాడు, తీసుకొచ్చి చూపిస్తాడు, చూడు ఇలా కష్టం అంటే ఇది అని. శరీరాన్ని కష్టపెట్టాలి. అంటే వాళ్ళు తీసుకొచ్చి చూపించింది, నన్ను చూపించింది ఒక వ్యాపారాన్ని మంచిగా నడపాలి, నేర్చుకోవాలి, మన బిజినెస్లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఏ అలవాటు లేకుండా నడవాలి అనేది మన పిల్లలకి కొంతమంది అంటే మనం చూపించకూడదు, కానీ మన పిల్లలు సగనాగిపోతూ ఉంటారు చూపించకపోతే. అదో మరి పక్క పిల్లలతో మనం పోటీ పెట్టుకోకూడదు, అది పెట్టుకోకూడదు అంటాం. పోటీ పెట్టి మనం చూపించకపోతేనో సగనాగిపోతాం. ఇదో పంచాయతీ. ఒక సెకండ్ అంటే మనకి కేజీ 3 పొట్లాలు కట్టమన్నారు. రైట్. ఒకటి, 2, రైట్. ఇదమ్మా మనము ఇది కట్ చేసేది చాలా సెన్సిటివ్గా కట్ చేయాలి. ముక్కలు ఈ బోన్లెస్ చేసిన తర్వాత ఆయిల్ వేసేటప్పుడు అటు ఇటు వాళ్ళు గెరటితో వాళ్ళ ఇష్టానుసారంగా ఇలా అంటారు. దాంట్లో కూడా వాళ్ళ తప్పు కూడా చాలా ఉంటుంది. జస్ట్ మేము పీకేటప్పుడు కూడా దాన్ని చాలా జాగ్రత్తగా పీకాలి. ఇట్లా పీకితే దాన్ని కొద్దిగా చిట్లిపోతూ ఉంటాయి. అంటే నచ్చిగిచ్చి అంటాం కదా, ఏమో ఇంగ్లీష్లో ఏమంటారో తెలీదు. అంటే పేలిగా ఇట్లా చిల్లిపోతుంటాయి, బాగుంటుంది. ఓకే, చూసారు కదా 3 కేజీలు ఆస్ట్రేలియా ఆయిల్కి, చికెన్ పచ్చడికి ఎంత నీట్గా కట్ చేశాను. ఇది మనం ప్యాకెట్ తీసుకెళ్ళారంటే వాళ్ళు చెప్పగానే వెలిగిపోవాలి, అలా ఉంటాను. ఓకే, మీరు కూడా ట్రై చేయండి చికెన్ పచ్చడికి. ఇంట్లో చికెన్ పచ్చడి ఉంటే చాలా హ్యాపీ అబ్బా, చాలా మంచిది. ఎందుకంటే ఫ్లూయిడ్స్ ఉంటాయంటారు కదా చికెన్ పచ్చడిలో. ఎనీ పచ్చడి ఏదైనా సరే ఉంచుకోండి. చికెన్ పచ్చడి అయితే ఇంకా టేస్టీగా తింటుంది కాబట్టి ఇది కూడా ఉంటుంది. ఓకేనా, బాయ్.